హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో బార్న్ ఎపిటేట్ యువర్ మెజెస్టీ ఎపిసోడ్ నెంబర్ 7 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు యాన్ జియాంగ్ షెఫ్స్ తో కలిసి డిస్కషన్ చేస్తూ ఉంటుంది జరగబోయే పోటీ గురించి. ఆ పోటీలో యాన్ జియాంగ్ ఎలా వంటలు ప్రిపేర్ చేయాలి అనేది చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా యాన్ జియాంగ్ ఒక పేపర్ పైన ప్రెషర్ కుక్కర్ ఫోటో దించి అది ఎలా పనిచేస్తుంది, దాంతో మనం వంట ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తూ ఉంటుంది. అది విన్న కేల్గమ్, ఇది ఎలాంటి వస్తువు అక్క, ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు చూడలేదని అంటూ ఉంటుంది. దానికి యాన్ జియాంగ్, ఇదొక ప్రెషర్ కుక్కర్, దీన్ని మనం లాస్ట్ రౌండ్ వంటలో వాడుదాము అని యాన్ జియాంగ్ అంటూ ఉంటుంది. దానికి కేల్గమ్, మనం మొదటగా చేసే వంటల గురించే మాట్లాడుకోలేదు, అప్పుడే నువ్వు లాస్ట్ రౌండ్ గురించి చెప్తున్నావేంటక్క అని అడుగుతూ ఉంటుంది. దానికి యాన్ జియాంగ్, ఫస్ట్ రౌండ్ ఎవరైనా బానే చేస్తారు, కానీ లాస్ట్ కొచ్చేసరికి వంట చేసేటప్పుడు అందరికీ టెన్షన్ అవుతూ ఉంటుంది, అందుకొరకే మనం లాస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. లాస్ట్ రౌండ్ లో మనం ఏదైనా మంచి వంట చేయాలని చెప్తూ ఉంటుంది. యాన్ జియాంగ్ మాటలు విన్న షెఫ్స్, మనం లాస్ట్ రౌండ్ లో చేసేది సూప్స్ కదా, ఆ సూప్స్ ని మనం రకరకాల చేపలతో చేయొచ్చు కదా, చేపలనేవి తొందరగానే ఉడికిపోతాయి, ఆ మాత్రం దానికి ఆ వస్తువు ఎందుకని ఆ షెఫ్స్ యాన్ జియాంగ్ ని అడుగుతూ ఉంటారు. దానికి యాన్ జియాంగ్, మనం లాస్ట్ రౌండ్ లో చికెన్ తో సూప్ చేద్దాము, ఆ సూప్ లో 10 రకాల మసాలా ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము, అవి కూడా 6 సంవత్సరాల క్రితం మసాలా ఇంగ్రీడియంట్స్ వాడదామని అంటూ ఉంటాడు. దానికి ఆ షెఫ్స్, ఆ చికెన్ ని కడాయిలో ఉడికిస్తే సరిపోతుంది కదా అని అంటూ ఉంటారు. చికెన్ ని సూప్ కోసం మెత్తగా కడాయిలో ఉడికించాలంటే దాదాపు 10 గంటలు పడుతుంది, అదే ఈ వస్తువులోనైతే గంటలో ఉడికిపోతుంది. ఖచ్చితంగా మనకు థర్డ్ రౌండ్ లో ఈ ప్రెషర్ కుక్కర్ కావాల్సిందే అని యాన్ జియాంగ్ చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా వంట సామాన్లంతా ఒక వ్యక్తి బాగా చేస్తాడని విన్నాను, ఆ వ్యక్తి మీద నాకు నమ్మకం ఉంది, తనతో మనం ఆ వస్తువుని తయారు చేయించుకుందామని అంటూ ఉంటుంది. ఇలా 2 సైడ్ల నుంచి పోటీలో పాల్గొనే షెఫ్లు రోజంతా కష్టపడి ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వంటల్ని ప్రిపేర్ చేసి అవి సరిగా వస్తున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు. చైనా రాజ్యపు రాజు సైడ్ ఉన్న షెఫ్లు కూడా వాళ్ళ ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకుంటూ వంటల్ని ప్రిపేర్ చేసుకుంటూ సరిగ్గా వస్తున్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. యాన్ జియాంగ్ ఆ కుక్కర్ లో వంటని ఎలా తయారు చేయాలనేది వాళ్ళ షెఫ్లతో డిస్కషన్ చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో యువరాజు ఇంకా తన మంత్రి షెఫ్లున్న గది డోర్ కి చిన్న హోల్ పెట్టి తొంగి చూస్తా ఉంటారు. అది అబ్జర్వ్ చేసిన యాన్ జియాంగ్ ఎవరున్నారా అని వెళ్లి చెక్ చేస్తూ ఉంటుంది. యాన్ జియాంగ్ బయటికి రావడం గమనించిన యువరాజు తన మంత్రి డోర్ సాటుకు దాచుకుంటూ ఉంటారు. యాన్ జియాంగ్ గది బయటికి వచ్చి ఇక్కడెవరో తొంగి చూసినట్లు అనిపించింది, ఎవరూ లేరంటని మళ్లీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక యువరాజు తన మంత్రి అమ్మ బతికిపోయామని అనుకుంటూ ఉంటారు. ఇది కొంచెం ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే యాన్ జియాంగ్ యువరాజు దగ్గరికి వచ్చి తను గీసిన ప్రెషర్ కుక్కర్ పేపర్ ని చూపిస్తూ నాకు ఈ వస్తువు కావాలని చెప్తూ ఉంటుంది. ఇక దాన్ని చూసిన యువరాజు, ఏంటిది అసలు, దీంతో ఏం చేస్తారని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, మనం లాస్ట్ రౌండ్ లో సూప్ చేయాలంటే చాలా తక్కువ టైం ఉంటుంది, మనం ఈ కుక్కర్ లో సూప్ చేస్తే చాలా రుచిగా, అంతేకాకుండా చాలా తక్కువ టైంలో మనం సూప్ ని ప్రిపేర్ చేయొచ్చు అని చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న రాజుగారు, అసలు ఈ వస్తువు ఎక్కడ దొరుకుతుందని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్, వస్తువులు తయారు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు, కత్తులు తయారు చేసే వాళ్ళు తెలుసు నాకు అని అనడంతో దానికి యాన్ జియాంగ్, వాళ్ళకు చేయడం రాదు, ఇంకెవరైనా ఉన్నారా అని యువరాజుని అడగడంతో పక్కనే ఉన్న మంత్రి, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు జాంగ్ సున్ సాంగ్, అతడు రాజ్యంలో వింతైన వస్తువులని తయారు చేస్తూ ఉంటే అది చూసిన ప్రజలు అతన్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టారు, అతను ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కోవాలి, అతని గురించి తెలిసిన వాళ్ళున్నారు, ఎంక్వైరీ చేస్తానని చెప్తూ ఉంటారు. ఇక అది విన్న యాన్ జియాంగ్, నేనొకసారి అతన్ని కలవాలనుకుంటున్నానని యాన్ జియాంగ్ అంటూ ఉంటుంది. అంతేకాకుండా నాకు కొండలపైన దొరికే తాజా ఇంగ్రీడియంట్స్ కావాలి, వాటి కోసం కూడా వెళ్లాలని యాన్ జియాంగ్ అంటూ ఉంటుంది. ఇక అది విన్న యువరాజు, నేను కూడా నీతో పాటు రానా అని అంటుండటంతో దానికి మంత్రి గారు, ఈ టైంలో నువ్వు రాజ్యంలో
రాజ్యంలో ఉండడం చాలా అవసరం యువరాజా, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్లడం అంత మంచిది కాదని చెప్తూ ఉంటాడు. దానికి యువరాజు సరే అని చెప్పి యాన్జియాంగ్ అతన్ని కలవడానికి నువ్వు ఒక్కదానివి మాత్రమే వెళ్ళవు, నీతో పాటు సాంగ్జేని కూడా వెంట పెట్టుకుని తీసుకువెళ్ళని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు యాన్జియాంగ్ ఇంకా సాంగ్జే జాంగ్చున్ సాంగ్ ని కలవడానికి వెళ్తూ ఉంటారు. ఇక యువరాజ్ ఏమో సాంగ్జేకి యాన్జియాంగ్ కి జాగ్రత్తలు చెప్పి మెహల్ బయట నుంచి పంపిస్తూ ఉంటాడు. ఇక సాంగ్జే యాంగ్జియాంగ్ దారిలో నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళిద్దరిని చూసిన యువరాజు సేనాధిపతితో ఇలా అంటూ ఉంటాడు, వాళ్ళిద్దరిని చూస్తే నీకేమనిపిస్తుంది, చూడ్డానికి వైఫ్ అండ్ హస్బెండ్ లా ఉన్నారు కదా అని అంటూ ఉంటాడు. దానికి సేనాధిపతి హా మహారాజ్ అని అంటూ ఉండటంతో ఇక యువరాజుకి కొంచెం టెన్షన్ పుట్టి వాళ్ళిద్దరిని ఎలానైనా వెళ్ళనివ్వకూడదని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే యాన్జియాంగ్ సాంగ్జే దారిలో నడుచుకుంటూ వెళ్తున్న టైంలో యాన్జియాంగ్ తన బుక్ గురించి అడుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తన బుక్ దొరికాక నేను తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని యాన్జియాంగ్ సాంగ్జేతో చెప్తూ ఉంటుంది. అది విన్న సాంగ్జే, నువ్వు ఇంత తొందరగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, మహారాజు నిన్ను ఇష్టపడుతున్నాడు, ఏదో ఒక రోజు నేను నిన్ను మహారాజు దగ్గరికి రాణిలా తీసుకుపోయి యువరాజుకి వైఫ్ని చేస్తానని అంటూ ఉంటాడు. అంతేకాకుండా యువరాణి యాన్జియాంగ్ గారు అని రెస్పెక్ట్ గా మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న యాన్జియాంగ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకు, వెళ్దాం పదా అని వెళ్తూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ దారిలో నడుచుకుంటూ వెళ్తున్న టైంలో అప్పుడే అక్కడికి గాంగిల్ వస్తాడు. గాంగిల్ ని చూసిన సాంగ్జే నువ్వేంటి ఇక్కడ అని అడగడంతో దానికి గాంగిల్ ఒకసారి వెనక్కి చూడు అనడంతో సాంగ్జే ఇంకా యాన్జియాంగ్ వెనక్కి తిరిగి చూడడంతో వాళ్ళిద్దరి వెనకాల యువరాజు ఇంకా తన సేనాధిపతి ఉండడం చూసిన సాంగ్జే, యువరాజు మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు. దానికి యువరాజు సాంగ్జేతో రాజ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది, నువ్వు వెంటనే మహల్ కి వెళ్లి రాజ్యాన్ని బాగా చూసుకో, నేను యాన్జియాంగ్ తో పాటు వెళ్లి వస్తానని అంటూ ఉంటాడు. అది విన్న సాంగ్జే, మీరు అలా చేయకూడదు యువరాజు, మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటానని అంటూ ఉంటాడు. ఇక యువరాజు యాన్జియాంగ్ తో పాటు వెళ్తూ ఉంటే యువరాజు నేను కూడా వస్తాను ఒకసారి ఆగండి అని అంటూ ఉంటాడు. ఇక వాళ్ళు సాంగ్జేని పట్టించుకోకుండా నువ్వు తిరిగి వెళ్ళిపో అని వెళ్ళిపోతూ ఉంటారు. రాజ్యానికి చేరుకున్న సాంగ్జే జరిగిందంతా మంత్రికి చెప్తూ ఉంటాడు. అది విన్న మంత్రి, కొద్దిసేపట్లో మంత్రిసభ ఉంది, రాజుగారు లేకుండా ఎలా అని అంటూ ఉంటాడు. అది విన్న సాంగ్జే, మీరేమీ టెన్షన్ పడకండి, దాని గురించి నేను చూసుకుంటానని చెప్పి సాంగ్జే మంత్రుల దగ్గరికి వెళ్లి యువరాజుకి ఒంట్లో బాలేదు, ఇప్పుడు మంత్రిసభ జరగడం కుదరదు, జరగబోయే పోటీ గురించి మీరంతా సిద్ధం చేసి ఉంచండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి అని అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఇక్కడితో ఈ సభ అయిపోయిందని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సాంగ్జే మాటలు విన్న మంత్రులు నిన్నటి వరకు బానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఏమైందని అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే జాంగ్చున్ సాంగ్ ని కలవడానికి వెళ్లిన యువరాజు మార్గం మధ్యలో నేను నడవలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉందని ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక వీళ్ళంతా కష్టపడి నడిచి జాంగ్చున్ సాంగ్ ఉండే ప్లేస్ కు వెళ్తారు. అదే టైంలో మనకు మంత్రులు వెళ్లి జేసన్ ని కలవడం చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా యువరాజు మళ్లీ రాజ్యంలో నుంచి బయటికి వెళ్లాడు, యాన్జియాంగ్ కూడా ఇప్పుడు రాజ్యంలో లేదని చెప్పడంతో అది విన్న జేసన్ అక్కడున్న మంత్రులతో ఇలా అంటూ ఉంటాడు, ఇదే మనకు మంచి సమయం, యాన్జియాంగ్ చేసే వంటల గురించి ఆ చైనీస్ రాజు షెఫ్లకు తెలియచేయాలి, ఆ షెఫ్లని ఎలా అయినా యాన్జియాంగ్ కన్నా మంచి ఫుడ్ చేయమని చెప్పాలి, యాన్జియాంగ్ ని ఖచ్చితంగా ఈ పోటీలో ఓడేలా చేయాలి, ఇదే మనకు మంచి సమయం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే జాంగ్చున్ సాంగ్ కోసం వెళ్లిన యువరాజుని చూపిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ఇంటి ముందు డోర్ పైన ఇలా రాసి ఉంటుంది, మీరు ఈ డోర్లు ఓపెన్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారని రాసి ఉంటుంది. అది చూసిన యువరాజు ఏంటిది అసలు, యువరాజు వస్తే ఇలానైనా స్వాగతించేదని తొందరగా డోర్లు ఓపెన్ చేస్తాడు. ఇక దాంతో డోర్ కెదురుగా ఒక మురుమురాలు చేసే మిషన్ ఉండి ఉంటుంది. డోర్లు ఓపెన్ చేయడంతో వెంటనే ఆ మురుమురాల మిషన్ లో నుంచి చాలా మురుమురాలు ఎగిరి పడుతూ ఉంటాయి. ఇక దాన్ని చూసిన యాన్జియాంగ్, మీరు అసలు డోర్ ఎందుకు ఓపెన్ చేశారు యువరాజా, అదేమైనా బాంబ్ అయ్యుండొచ్చు, బయటికి వెళ్దాం పదండి అని తొందరగా వెళ్తూ ఉంటారు. ఇక అక్కడున్న సేనాధిపతి అయితే రాజును రక్షించడం కోసం ఆ మిషన్ కి ఎదురుగా నించుంటాడు. ఇక అందులో నుంచి చాలా మురుమురాలు ఎగిరిపడడం అక్కడున్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే తన ఇంట్లో నుంచి జాంగ్చున్ సాంగ్ వచ్చి చాలా రోజుల తర్వాత నా మిషన్ పనిచేసింది అని ఆ మిషన్ లో నుంచి బయటికి వచ్చిన మురుమురాలను తింటూ ఉంటాడు. ఇక వాటిని తిన్న అతను, ఇవంత టేస్టీగా లేవు, ఈ మురుమురాలు టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే డోర్ దగ్గరున్న యువరాజుతో పాటు ఉన్న వాళ్ళని చూసిన చున్ సాంగ్, అసలు ఎవరు మీరు,
పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చారని అడుగుతూ ఉంటాడు. దాంతో యువరాజు, ఎంత ధైర్యం ఉంటే నాతో అలా మాట్లాడతావు, నేనొక రాజుని ఇలానేనా ఆహ్వానించేదని అంటూ ఉంటాడు. దానికి ఆ చున్సాంగ్ యువరాజు చెప్పిన మాటలు అస్సలు నమ్మడు. యాన్షియాన్ చున్సాంగ్ దగ్గరికి వెళ్లి, నేను యువరాజు గారి ప్రధాన వంట మనిషిని, మేము రాజ్యం నుంచి వచ్చామని చెప్తూ ఉంటుంది. అయినా కూడా అతడు అస్సలు నమ్మక, ఒకలేమో రాజు, ఇంకొకలేమో యువరాజు గారి వంట మనిషి, దేవుడా నేను ఇంకెన్ని వినాల్సి వస్తుందో అని అనుకుంటూ ఉంటాడు. మేము నిజంగా రాజ్యం నుంచి వచ్చామని వాళ్ళెంత చెప్పినా వినకపోవడంతో యువరాజు కోపం వచ్చి, అసలు ఎంత ధైర్యం నువ్వు రాజు ముందే ఇలా మాట్లాడుతున్నావా అని తన సేనాధిపతిని తన దగ్గరున్న కత్తిని తీయమని చెప్తాడు. ఇది విన్నా చున్సాంగ్ యువరాజుతో ఇలా అంటూ ఉంటాడు, పులిబోన్లోకొచ్చి నా ముందే ఇలా మాట్లాడుతున్నారా మీరు? నా దగ్గర ఇంతసేపు చూసిందంతా ఒకెత్తు, ఇంతకు మించి చాలా ఉన్నాయని తన దగ్గరున్న ఆటోమేటిక్ బాణాలేసే ఒక మిషన్ ఉండి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాడు. ఇక అది చూసిన యువరాజు యాన్షియాంగ్, వద్దొద్దు మమ్మల్ని చేయొద్దని తొందరగా బయటికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే యాన్షియాంగ్ డోర్ దగ్గర ఆగి, నువ్వు చేసిన ముర్మురాలు టేస్టీగా లేవు, అవి టేస్టీగా రావాలంటే ఎలా చెయ్యాలో నేను చెప్తానని అనడంతో, నిజంగా ముర్మురాలని టేస్టీగా చేయడం నీకు వచ్చా, ఎలానో నాకు కొంచెం చెప్పవా అని అంటూ ఉంటాడు. ఇక అది విన్న యాన్షియాంగ్, ఇప్పుడు వచ్చాడు మనిషి దారిలోకి అనుకుంటూ తన దగ్గరున్న షుగర్ ని ఆ చున్సాంగ్ కి ఇచ్చి, నువ్వు రైస్ లో ఈ షుగర్ ని వేసి ముర్మురాలు తయారు చేయు, చాలా టేస్టీగా వస్తాయి అని చెప్పి డోర్ లో నుంచి బయటికి వెళ్తుంది. చున్సాంగ్ ఇంటి లోపటి నుంచి బయటికి వచ్చిన యాన్షియాంగ్ తో యువరాజు ఇలా అంటూ ఉంటాడు, ఎంత ధైర్యం ఉంటే వాడు మనల్ని బెదిరిస్తాడా అని తిడుతూ ఉంటాడు. యువరాజు మాటలు విన్న గాంగిల్, అతడు మంచోడు కాబట్టి మనల్ని విడిచిపెట్టాడు, అతడు చెడ్డవాడయ్యుంటే ఈ పాటికి చంపేశాడని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే యాన్షియాంగ్ కి లోపల ఏదో పేలిన సౌండ్ వినిపించడంతో డోర్ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటుంది. ఇక అతడు ముర్మురాల్లో షుగర్ వేసుకొని ఆ ముర్మురాలని తింటూ ఉంటాడు. అది చూసిన యాన్షియాంగ్, ఇప్పుడు చాలా టేస్టీగా వచ్చాయా ఆ ముర్మురాలని ఆ వ్యక్తిని యాన్షియాంగ్ అడుగుతూ ఉంటుంది. దానికి అతను యాన్షియాంగ్ ని లోపలికి పిలిచి, బియ్యంలో షుగర్ కలిపినందుకు టేస్ట్ వస్తే నేను మిషన్ చేసి ఏం లాభం, అసలు నువ్వు వచ్చిన పనేంటని అతడు యాన్షియాంగ్ ని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్, చైనీస్ రాజు మన రాజ్యాన్ని అక్రమంగా దోచుకోవాలనుకుంటున్నాడని జరగబోయే పోటీ గురించి చెప్తుంది. అది విన్నా చున్సాంగ్, నువ్వు నిజంగా రాజుగారి దగ్గర వంట మనిషివా? అంత కోపిష్టి యువరాజు దగ్గర నువ్వెలా పని చేస్తున్నావని అతను అడగడంతో, దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది, నేను ఇరుక్కు వెళ్ళాను, నీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి అని యాన్షియాంగ్ అతనికి ప్రెషర్ కుక్కర్ ని చూపించి ఆ వస్తువుని తయారు చేయమని చెప్పి దాంట్లో వంట ఎలా చేయాలనేది చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న అతను, ఇదంతా నేనెందుకు చెయ్యాలని అంటూ ఉంటాడు. దాంతో రాజ్యం కోసం, రాజ్యంలో ఉన్న ప్రజల కోసం నువ్వు చేయక తప్పదు అని అంటూ ఉంటుంది. దానికతను, నేను దీన్ని అసలు చేయలేను, చేసిన దానికి అస్సలు విలువ ఉండదు, ఎవరు గుర్తించరు, అసలు నేను ఈ పనిని చేయలేనని యాన్షియాంగ్ కి చెప్పేస్తాడు. దాంతో యాన్షియాంగ్ బాధపడుతూ యువరాజు దగ్గరికి వచ్చి అతడు చేయనని చెప్పాడని చెప్పడంతో అది విన్న యువరాజు, అతను చేయకపోతే మన సైనికులను పంపించి అతన్ని రాజ్యంలోకి లాక్కొచ్చి మన పని చేయించుకుందామని అంటూ ఉంటాడు. దానికి గాంగిల్, ఏదైనా పని తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ మనసులను గెలుచుకొని వాళ్ళతో పని చేయించుకోవాలని చెప్తూ ఉంటాడు. దానికి యాన్షియాంగ్ కూడా, అవును మనం అతని మనసు గెలవాలి, ఇంకేమీ చేయలేమని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మోగ్జు దాసి వచ్చి మోగ్జుతో యువరాజు ఇంకా యాన్షియాంగ్ బయటికి వెళ్లారు అని చెప్తూ ఉంటుంది. అది విన్న మోగ్జు, ఎంత ధైర్యం ఉంటే యువరాజు దాంతో బయటికి వెళ్తాడా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే మోగ్జీ దాసి, మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళతో పాటు గాంగిల్ కూడా ఉన్నాడు, కానీ ఆ రోజు చనిపోయిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి గాంగిల్ చెల్ల అని విన్నాను. అది విన్న మోగ్జు షాక్ అవుతూ, అందుకొరకేనా గాంగిల్ మెహల్ చుట్టూ తిరుగుతున్నాడు, నువ్వు మన వాళ్ళకి చెప్పు, చాలా జాగ్రత్తగా ఉండమని అని చెప్పి తన దాసిని అక్కడి నుంచి పంపించేస్తుంది. అప్పుడే మనకు రాజమాతని చూపిస్తూ ఉంటారు. రాజమాత దగ్గరున్న సఖిలు రాజమాతతో ఇలా అంటూ ఉంటారు, యువరాజు గారు యాన్షియాంగ్ బయటికి వెళ్లారంట అని వాళ్ళు రాజమాతకు చెప్తారు. అది విన్న రాజమాత ఎందుకు వెళ్లారని అడగడంతో, దానికి రీజన్ మాకు కూడా తెలియదు, జరగబోయే పోటీ గురించి పని మీద వెళ్లి ఉండవచ్చు, మాకేమనిపిస్తుందంటే యువరాజే స్వయంగా వెళ్లాడంటే యువరాజు ఎందుకో యాన్షియాంగ్ ని ఇష్టపడుతున్నాడేమో అని అంటూ ఉంటారు. అది విన్న రాజమాత, ఇలాంటి చెత్త మాటలు మానేసి జరగబోయే పోటీల్లో గెలవడానికి ఎలా సహాయపడాలో అనేది ఆలోచించండి అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మనకు యాన్షియాంగ్ అక్కడే ఉన్న ఒక ఇంట్లో కూర్చొని నిద్రపోవడం చూపిస్తూ ఉంటారు. రాత్రి అవ్వడంతో వాళ్ళు అక్కడే ఇంట్లో ఉండి ఉంటారు. నిద్రపోయిన
యాన్ షియాంగ్ ని చూసి యువరాజు తన కోటును తీసి తన మీద ప్రేమగా కప్పడం చూపిస్తూ ఉంటారు. ఇక మరుసటి రోజు మార్నింగ్ షెఫ్లు వంట చేస్తూ యాన్ షియాంగ్ బయటికి వెళ్లి ఇంకా రాలేదు, తను వచ్చేలోపు పోటీకి కావలసిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెడదామని అనుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఒక షెఫ్ వచ్చి మెహంగ్ అనే షెఫ్ ఏదో తేడా చేస్తున్నాడు, ఒకసారి నాతో వచ్చి చూద్దురండి అని వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక మెహంగ్ ఉండే గదిలోకి వెళ్లిన షెఫ్లు ఏం జరుగుతుందా అని డోర్ బయట నుంచి చూస్తూ ఉంటారు. మెహంగ్ ఏమో కేల్గమ్ తోటి వెజిటేబుల్స్ కట్ చేపిస్తూ ఉంటాడు. అది చూసిన షెఫ్లు కేల్గమ్ తో ఎందుకు వెజిటేబుల్స్ కట్ చేపియాలనుకుంటున్నాడు, ఇతనేడు తేడాగా బిహేవ్ చేస్తున్నాడని అనుకుంటూ ఉంటారు. అప్పుడే మనకు ఆ చైనీస్ రాజు షెఫ్లు ఇలా మాట్లాడుకోవడం చూపిస్తూ ఉంటారు. జరగబోయే పోటీలో మనం అస్సలు ఓడిపోవద్దు, ఓడిపోయామంటే మన పరువు పోతుంది, అలా అని ఈ రాజ్యం చాలా చిన్నదని తక్కువ అంచనా వేయకూడదు, యాన్ షియాంగ్ ఇంతవరకు ఏ పోటీలో కూడా ఓడిపోలేదంట అని యాన్ షియాంగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో ఫిక్షన్ జేసన్ దగ్గరికి వెళ్లి అతనికి కొన్ని కాస్ట్లీ మసాలాలు ఇచ్చి ఇవి నీకు ఇచ్చినందుకు వాటికి బదులుగా నాకేమైనా హెల్ప్ చేయని అడుగుతున్నట్లుగా చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే మనకు యువరాజు వెళ్లిన ప్రాంతంలో వర్షం పడడం చూపిస్తూ ఉంటారు. అయితే గాంగిల్ యువరాజుతో మనకు వాతావరణం కూడా సపోర్ట్ చేసేలా లేదని అంటూ ఉంటాడు. అంతేకాకుండా ఈ వర్షానికి ఏమైనా స్నాక్స్ ఉండి ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటాడు. ఇక అది విన్న యాన్ షియాంగ్ కి ఒక ఐడియా వచ్చి యువరాజుతో ఇలా అంటూ ఉంటుంది. చుంగ్సాంగ్ మనసు కరిగే ఒక ఉపాయం నాకు వచ్చింది, త్వరగా బయటికి వెళ్లి కొన్ని వస్తువులు తీసుకొని వద్దాము, వర్షం తగ్గక ముందుకే మనం ఈ పని చేయాలని యువరాజుని యాన్ షియాంగ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. యాన్ షియాంగ్ బయట నుంచి కొన్ని వస్తువులను తీసుకువచ్చి ఇంటికి బయట ఒక పొయ్యి పెట్టి రైస్ కేకులను చేస్తూ ఉంటుంది. అప్పుడే యాన్ షియాంగ్ చేసే వంట స్మెల్ కి చుంగ్సాంగ్ ఎవరో మంచి వంట చేస్తున్నారని ఇంటి బయట నుంచి బయటికి వచ్చి చూస్తూ ఉంటాడు. ఇక యాన్ షియాంగ్ వంట చేస్తుండడంతో వాళ్ళ దగ్గరికి వచ్చి నించొని చూస్తూ ఉంటాడు. చున్సాంగ్ ని చూసిన యాన్ షియాంగ్ వచ్చి మాతో పాటు కూర్చొని తినమని అడుగుతూ ఉంటుంది. దానికి అతను నాకేమీ వద్దులే అని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే గాంగిల్ అతని దగ్గరికి వెళ్లి నీకు ఆ వంటని చూస్తే తినాలని లేదా, మాకైతే ఇప్పుడే దాన్నంతా తినేయాలని ఉందని అతన్ని ఊరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా గాంగిల్ యువరాజు యాన్ షియాంగ్ చేసిన ఫుడ్ ని తింటూ ఉంటారు. ఇక వాళ్ళు యాన్ షియాంగ్ చేసిన ఫుడ్ ను తింటూ ఉంటే అతనికి మనసు ఉండబట్టలేక వెళ్లి ఆ ఫుడ్ ను తీసుకుని టేస్ట్ చేస్తాడు. ఆ ఫుడ్ ను తిన్న చున్సాంగ్ కి చాలా అంటే చాలా నచ్చుతుంది. అది తిని యాన్ షియాంగ్ తో ఇది నువ్వు ఎలా చేయగలిగావు, నా చిన్నప్పుడే మాత్రమే తిన్నాను నేను ఈ ఫుడ్, ఇంతవరకు ఇలాంటి ఫుడ్ నేనెక్కడ టేస్ట్ చేయలేదని అంటూ ఉంటాడు. దానికి యాన్ షియాంగ్ ఒకసారి మీరు ఆలోచించండి, నేను చేసిన ఫుడ్ మీరు మీ చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు, కానీ నువ్వు చేసిన వస్తువుని చూసి ప్రజలంతా గుర్తు పెట్టుకుంటారని కొంచెం మోటివేషన్ గా మాట్లాడుతూ ఉంటుంది. యాన్ షియాంగ్ మాటలకు అతను నేను నీకు హెల్ప్ చేస్తానని ఒప్పుకోవడంతో ఇక అది విన్న యువరాజు నిజంగా నువ్వు చేస్తావా అని సంతోషపడుతూ ఉంటాడు. యువరాజు మాటలకి అతను నేను నీకోసం కాదు యాన్ షియాంగ్ కోసం ఒప్పుకున్నాను అని అంటూ ఉంటాడు. దాంతో యాన్ షియాంగ్ ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇక యువరాజు గాంగిల్ ని తన సేనాధిపతిని చున్చాన్ కి హెల్ప్ చేయమని వాళ్ళని చున్చాంగ్ ఇంట్లోనే వదిలిపెట్టి వస్తారు. ఇక యాన్ షియాంగ్ కి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అవసరం పడడంతో మేము ఇప్పుడు వెంటనే వెళ్లాలని యువరాజ్ తో పాటు వెళ్తూ ఉంటుంది. ఇక చున్చాంగ్ గాంగిల్ తో పాటు యాన్ షియాంగ్ చెప్పిన కుక్కర్ ని తయారు చేయడం చూపిస్తూ ఉంటారు. ఇక యాన్ షియాంగ్ యువరాజ్ తో పాటు అడవిలోకి వెళ్లి తనకు కావలసిన ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మనకు చైనా షెఫ్లను చూపిస్తూ ఉంటారు. ఫిక్సిన్ జేసన్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని యాన్ షియాంగ్ చేసిన మసాలా ఇంకా ఆయిల్ ని తీసుకుని వస్తుంది. దాన్ని తనతో పాటు ఉన్న షెఫ్లకి ఇచ్చి వంట ప్రిపేర్ చేస్తుంది. ఇక దాన్ని టేస్ట్ చేసిన వాళ్ళు అసలు ఈ ఆయిల్ ని ఎలా చేసింది తను, ఇంతవరకు నేనెప్పుడూ తినలేదు, నీకు ఇవి ఎక్కడి నుంచి దొరికాయని ఫిక్సిన్ ని ఆ షెఫ్లు అడుగుతూ ఉంటారు. దానికి ఫిక్సిన్ దాని గురించి ఇప్పుడెందుకని ఆ తీసుకువచ్చిన ఇంగ్రీడియంట్స్ తో వంట చేసి వాళ్ళ రాజుకు తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఆ చైనా రాజుని కలవడానికి యువరాజు మంత్రి వెళ్లి కలుస్తూ ఉంటాడు. అంతేకాకుండా యువరాజు రాజ్యం నుంచి బయటికి వెళ్లాడు తన షెఫ్ తో పాటు, మీరిప్పుడు ఏదైనా చెయ్యాలనుకుంటే ఇప్పుడే చెయ్యండి ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తూ ఉంటాడు. మంత్రి మాటలు విన్న చైనా రాజు ఈ పోటీ జరగనివ్వండి,
చూడండి, మా షెఫ్ల సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. ఇలా మధ్యలోనే పోటీని ఆపేస్తే మా షెఫ్లు బాధపడతారని ఆ చైనా రాజు అంటూ ఉంటాడు. ఇక ఈ విషయమంతా చైనా రాజు షెఫ్లు డోర్ బయట నుంచి వింటూ ఉంటారు. యాన్ జియాంగ్ తో పోటీలో పాల్గొనబోయే షెఫ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం రేపటి పోటీకి అన్ని సిద్ధం చేసుకున్నాము. టైంకి యాన్ జియాంగ్ వస్తుందో రాదో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఒక షెఫ్ బిమ్సోక్ తో నువ్వు ఈరోజు కేల్గంతో అంత రాష్గా ఎందుకు ప్రవర్తించావు, తనతో ఎందుకంత పనులు చేపిస్తున్నావని అడుగుతూ ఉంటాడు. ఇక అదే టైంలో ఆ చైనీస్ రాజు మెయిన్ షెఫ్ వీళ్ళ దగ్గరికి వచ్చి మీకు ఒక సందేశం తీసుకువచ్చాను. యాన్ జియాంగ్ ప్రాణాలకు ప్రమాదం ఉంది, యువరాజుకి తొందరగా ఈ సందేశాన్ని పంపించండి అని ఒక లెటర్ ని ఇచ్చి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన ఆ షెఫ్లు అతన్ని గుర్తుపట్టి ఇతడు ఆ చైనా రాజు షెఫ్ కదా, మనకెందుకు హెల్ప్ చేస్తున్నాడు అన్నట్లుగా ఆ షెఫ్ ఇచ్చిన సందేశాన్ని రాజుగారి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఆ సందేశాన్ని తీసుకున్న మంత్రి సాంగ్జే దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి ఆ సందేశంలో ఏముందా అని చదువుతూ ఉంటారు. ఆ సందేశంలో రేపు సూర్యోదయం జరగక ముందుకే ఆ షెఫ్ ని చంపేస్తున్నారు, రేపు తను సూర్యోదయం చూడలేదు, తొందరగా వెళ్లి తనను కాపాడుకోమని రాసి ఉంటుంది. ఇక అది చదివిన సాంగ్జే ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక మంత్రి వెళ్లి వాళ్ళని ఎలా అయినా రక్షించాలి, నువ్వు వెంటనే ఇప్పుడు బయలుదేరమని సాంగ్జేకి చెప్పి ఉంటాడు. నువ్వు ఇప్పుడు బయలుదేరితే అక్కడికి సూర్యోదయం అవ్వక ముందుకే వెళ్తావు అని మంత్రి చెప్పడంతో సాంగ్జే వాళ్ళ కోసం గుర్రంపై బయలుదేరుతూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. రాజుగారు నేనొచ్చేలోపు యాన్ జియాంగ్ ని జాగ్రత్తగా కాపాడుకోండి అనుకుంటూ గుర్రంపై సాంగ్జే బయలుదేరుతూ ఉంటాడు. అడవిలో నుంచి యాన్ జియాంగ్ కి కావలసిన ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని తిరిగి యాన్ జియాంగ్ యువరాజు చున్చాంగ్ ఇంటికి వచ్చేస్తారు. ఇక ఆలోపే అతను యాన్ జియాంగ్ చెప్పిన విధంగా ప్రెషర్ కుక్కర్ ని తయారు చేసి ఉంచుతాడు. ఇక దాన్ని చూసిన యువరాజు యాన్ జియాంగ్ నువ్వు చాలా అద్భుతంగా చేశావంటూ యువరాజు చుంచాంగ్ కి కొంత ధనాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక అప్పుడే యాన్ జియాంగ్ చుంచాంగ్ తో నీ కోసం ఏదైనా వంట చేయాలని ఉంది అని అంటూ ఉంటుంది. దానికి అతను ఇప్పుడు కాదు మరెప్పుడైనా నా కోసం వంట చేద్దువు కానీ ఇప్పుడు వెళ్లి నువ్వు పోటీలో గెలువు అని చెప్తూ ఉంటాడు. ఇక అదే టైంలో మనకు యాన్ జియాంగ్ ని చంపడానికి కొంతమంది మనుషులు మొఖాన ముసుగులు వేసుకొని యాన్ జియాంగ్ ఉండే ప్లేస్ కు రావడం చూపిస్తూ ఉంటారు. అదే టైంలో చించాంగ్ కి బయట నుంచి ఏదో అలికిడి వినిపించడంతో డోర్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. ఇక అక్కడి నుంచి కొంతమంది ముసుగు వేసుకొని మనుషులు రావడం చూసిన చించాంగ్ ఎవరో మిమ్మల్ని చంపడానికి వస్తున్నట్లున్నారు, మీరు నిజంగా రాజేనా అని యువరాజుని అతను అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే యువరాజు ఆ డోర్ దగ్గరికి వెళ్లి మమ్ములెవరు చంపడానికి వస్తారు, ఇక్కడికి ఎందుకు వస్తారని చూస్తూ ఉంటారు. ఇక అక్కడున్న మనుషులను చూసినాక యువరాజుకి నిజంగా వాళ్ళు చంపడానికే వస్తున్నారని అర్థం చేసుకొని యాన్ జియాంగ్ ని తన వెనకాలే ఉండమని చెప్తాడు. ఇక అప్పుడే చుంచాంగ్ యువరాజుతో ఇలా అంటూ ఉంటాడు, నేను చెప్పినప్పుడు గేట్ ఓపెన్ చేయండి యువరాజా అంటుండటంతో దానికి యువరాజు ఈ టైంలో గేట్ ఓపెన్ చేయడం ఎందుకని చుంచాంగ్ తో యువరాజు అంటూ ఉంటాడు. దానికి అతను నా మీద నమ్మకం ఉంచండి యువరాజా అని అతను లోపలికి వెళ్లి తన దగ్గరున్న బాంబులని ముట్టిస్తాడు. ఇక చుంచాంగ్ డోర్ ఓపెన్ చేయమనడంతో గాంగిల్ వెళ్లి ఆ డోర్ ఓపెన్ చేయడంతో గాల్లో వెళ్లి బాంబులు వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. ఇక వెనక సైడ్ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి యాన్ జియాంగ్ మీద అటాక్ చేయబోతూ ఉంటారు. అప్పుడే యువరాజు వాళ్ళ నుండి యాన్ జియాంగ్ ని పక్కకు లాగుతూ ఉంటాడు. ఇక అదే టైంలో యాన్ జియాంగ్ చేతిలో ఉన్న కుక్కర్ మూత కింద పడిపోతుంది. ఇక చుంగ్సాంగ్ ఏమో మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, లోపలికి వెళ్ళండని యాన్ జియాంగ్ కి చెప్తూ ఉంటాడు. ఇక అది విన్న యాన్ జియాంగ్ నా కుక్కర్ మూత కింద పడిపోయింది, నాకెలా అయినా అది కావాలని అంటూ ఉంటుంది. దానికి అతను నీ కుక్కర్ మూత కావాలంటే నేను మళ్ళీ ఎలానైనా తీసుకుని వస్తాను, కానీ వాళ్ళొచ్చి మిమ్మల్ని చంపేస్తే మనం ఏమీ చేయలేం కదా అని అంటూ ఉంటాడు. యువరాజు యాన్ జియాంగ్ ని మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలని యాన్ జియాంగ్ ని తీసుకొని అడవిలో నుంచి పరిగెడుతూ ఉంటారు. ఇక అదే టైంలో చంపడానికి వచ్చిన వ్యక్తులు వీళ్ళ వెనకాల వస్తుండటంతో యువరాజు సేనాధిపతి మీరు వెళ్ళండి యువరాజా, నేను ఇక్కడ వాళ్ళని అడ్డుకుంటానని వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి వచ్చిన శత్రువులని అడ్డుకుంటూ ఉంటాడు. ఇక కొంచెం దూరం వెళ్ళాక గాంగిల్ కూడా మీరు ఇంకా ముందుకు వెళ్ళండి యువరాజా, యాన్ జియాంగ్ ని తీసుకొని నేను ఇక్కడుండి వాళ్ళని అడ్డుకుంటానని వచ్చే శత్రువుల కోసం చూస్తూ ఉంటాడు. ఇక గాంగిల్ ని కూడా ఆ శత్రువులు దాటేసుకొని వచ్చి యువరాజు దగ్గరికి యాన్ జియాంగ్ ని చంపడానికి వస్తూ ఉంటారు. యువరాజు వాళ్లతో ఫైట్ చేసి తన దగ్గరున్న కత్తితో ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో సాంగ్జే గుర్రం పైన తన సైనికులను తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక యువరాజుపై అటాక్ చేయడం చూసిన సాంగ్జే తన దగ్గరున్న బాణాలతో వాళ్ళని చంపుతూ ఉంటాడు. ఇక అప్పుడే
అప్పుడే ఒక వ్యక్తి అక్కడ యువరాజుకు దొరకడంతో మిమ్మల్ని ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చారని యువరాజు అతన్ని అడుగుతూ ఉంటాడు. దానికతను యువరాజు సైన్యం రావడం చూసి తన మెడని తానే కట్ చేసుకుంటాడు. ఇదంతా చూసిన యాన్ షియాంగ్ కండ్లు తిరిగి అక్కడే పడిపోతుంది. ఇక యువరాజు ఏమైంది నీకని యాన్ షియాంగ్ ని యువరాజు లేపుతూ ఉంటాడు. అప్పుడే శాంగిల్ యువరాజు దగ్గరికి వచ్చి మీరు బానే ఉన్నారా యువరాజా, యాన్ షియాంగ్ ఎలా ఉందని అడుగుతూ ఉంటాడు. దానికి యువరాజు శాంగిల్ తో ఇదంతా చూసి తను కొంచెం భయంతో కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పడంతో శాంగిల్ యువరాజుతో చాలా పెద్ద ప్రమాదం తప్పిందని అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో గాంగిల్ యువరాజు సేనాధిపతిని తీసుకువస్తూ ఈ రోజు నేను ఇక్కడ ఉండడం మంచిదైంది, లేదంటే సేనాధిపతి ఈ రోజు మనతో ఉండేవాడు కాదని అంటూ ఉంటాడు ఫన్నీగా. తర్వాత యాన్ షియాంగ్ కి స్పృహ వస్తుంది. ఇక తను స్పృహలోంచి లేస్తూ నా ప్రెషర్ కుక్కర్ ఏమైందని అడుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీరంతా బానే ఉన్నారు కదా అని అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఈ రోజు నేను భయంతోనే చనిపోయేదాన్నని వాళ్ళకి చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా యాన్ షియాంగ్ యువరాజుతో ఈ రోజు మనకు పోటీ ఉంది కదా, సమయం కల్లా వెళ్దాం పదండి యువరాజా అని చెప్తూ ఉంటుంది. దానికి యువరాజు నీ ప్రెషర్ కుక్కర్ మూత పడిపోయింది కదా మరి ఎలా అని అంటుండటంతో దానికి యాన్ షియాంగ్ నాకు చున్సాంగ్ మీద నమ్మకం ఉంది, తను సమయం కల్లా ఆ ప్రెషర్ కుక్కర్ మూతని తీసుకొని వస్తాడు, ముందైతే మనం పోటీ సమయంలోపు రాజ్యానికి వెళ్దాం పదండి అని బయలుదేరుతూ ఉంటారు. ఇక అప్పుడే వీళ్ళు రాజ్యానికి గుర్రాల మీద వెళ్తున్న టైంలో యాన్ షియాంగ్ యువరాజుతో ఇలా అంటూ ఉంటుంది, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు రాజా, మీరు ఈ రోజు చాలా మంచి పని చేశారని అంటూ ఉంటుంది. దానికి యువరాజు కొంచెం సిగ్గుపడుతూ యాన్ షియాంగ్ పొగిడిందని నవ్వుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా యువరాజు అక్కడున్న వాళ్ళతో ఈ రోజు నా కారణంగా మీ ప్రాణాలను రిస్క్ లో పెట్టాను, నన్ను క్షమించండి వాళ్ళని అంటూ ఉంటాడు. ఇక వీళ్ళంతా కలిసి రాజ్యానికి బయలుదేరుతూ ఉంటారు. ఇక అప్పుడే యువరాజు మనసులో నన్ను క్షమించు యాన్ షియాంగ్, నేను చాలా ఇబ్బంది పెడుతున్నానని అనుకుంటూ ఉంటాడు. ఇలా వీళ్ళు రాజ్యానికి బయలుదేరి వస్తూ ఉంటారు. అదే టైంలో మనకు పోటీని స్టార్ట్ చేయడం చూపిస్తూ ఉంటారు. పోటీకి అంతా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇరువైపులా షఫ్లు ఉండి వాళ్ళకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అక్కడ తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడున్న మంత్రులతో జేసన్ ఇలా అంటూ ఉంటాడు, ఆ చైనా రాజుని ఇంతసేపు వెయిట్ చేయించడం మంచిది కాదు, త్వరగా ఈ పోటీని ప్రారంభిద్దామని అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళు త్వరగా పోటీని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ చైనా రాజుగారి మెయిన్ షెఫ్ ముందుకు వచ్చి మనకు ఇంకా సమయం చాలా ఉంది, మనం ముందే ఈ పోటీని స్టార్ట్ చేస్తే మన దేశం పరువు పోతుంది, మన రాజ్యం గొప్పతనం ఏంటో వీళ్లకు తెలియజేయాలి, పోటీ సమయం వచ్చే వరకు వెయిట్ చేద్దామని అంటుండడంతో దానికి రాజు కూడా నువ్వు కరెక్టే చెప్పావని తన షెఫ్ తో అంటూ ఉంటాడు. ఇలా 1 గంట సేపు వెయిట్ చేశాక పోటీ సమయం కావడంతో పోటీని ప్రారంభించబోతూ ఉంటారు. అప్పుడే చైనా రాజు మెయిన్ షెఫ్ కి గుర్రాల సౌండ్లు వినిపించటంతో వాళ్ళు వచ్చేసారని చెప్తూ ఉంటారు. ఇక రాజ్యంలో ఉన్న యువరాజు మంత్రులంతా బయటికి వచ్చి యువరాజు బానే ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. దానికి యువరాజు ఆ చైనా రాజు సైడ్ కోపంగా చూస్తూ పదండి పోటీ ప్రారంభిద్దామని ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఎపిసోడ్ అనేది 1 hour 20 minutes ఉండడం వల్ల వీడియో లెంత్ అయింది. మరొక ఎపిసోడ్ లో షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.